వాయిస్ ఆఫ్ మంజాస్ట్రీకి స్వాగతం సుస్వాగతం. మొన్న భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రారంభించే ఆ కార్యక్రమంలో సీఎం మాట్లాడిన మాటలకి, డిప్యూటీ సీఎం మాట్లాడే మాటలకి, అదేవిధంగా లోకేష్ మాట్లాడే మాటలకి అందరూ నవ్వుకుంటున్నారు. చాలా విమర్శలు వస్తున్నాయి ఆ స్పీచ్ మీద. అందుకే వీడియో చేయవలసి వస్తుంది. ఆ రోజు ఆ స్పీచ్ విని నాకు కూడా అనిపించింది అంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు మన నాయకులు అంటే, ఢిల్లీ వీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించే తెలుగుదేశ అధ్యక్షుడు ఇప్పుడు ప్రధానమంత్రిని ఏ విధంగా పొగుడుతున్నాడు ఆ విధంగా పొగుడుతున్నాడు. అంటే పొగడడంలో తప్పలేదు. పెద్ద ఆయన పిలిచాం, గౌరవించుకోవాలి, మంచి ఆహ్వానం పలకాలి. అందుకే కదా అన్ని కోట్ల రూపాయలు, దాదాపు 40-50 కోట్ల రూపాయలు నిన్న ఒక్కరోజు ఖర్చు అయింది మొన్న ఆ కార్యక్రమానికి. అది తప్పులేదు. ఆయన్ని మనం ఆ విధంగా గౌరవించుకుందాం, అంతవరకు ఓకే. నిజానికి బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా మోడీ వెళ్తే ఇంత గొప్ప ఆహ్వానం లభించదు. ఇంతగా అలాగా మాట్లాడరు కూడా, అంతకంటే ఘోరంగా మాట్లాడారు. అంటే పొగడ్డ వరకు కొంతవరకు పర్వాలేదు. ఎంతవరకు ఎయిర్పోర్ట్కి అయినా అనుమతులు ఇప్పించారు, ఇది వేగంగా జరిగేటట్టు చేశారు మోడీ గారు అన్నంతవరకు పర్వాలేదు. కానీ ఏ స్థాయిలో దిగజారిపోయారు, ఈ దిగజారిపోయారనే పదం నేను వాడటం లేదు. సిపిఐ రామకృష్ణ గారు క్లియర్ కట్గా ఒక మాట చెప్పారు. ఆయన ఏమన్నారంటే, రాజకీయాల్లో కొంత దిగజారుడుతనం ఉంటుంది, కానీ ఇంత ఘోరంగా దిగజారుడుతనం నేను ఇంతవరకు చూడలేదు, అలా దిగజారిపోయి మాట్లాడుతున్నారు అని అన్నారు. వాళ్ళు ఏం మాట్లాడారు, మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను, నేను పూర్తిగా చెప్పక్కర్లేదు. మెయిన్ పాయింట్స్, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన అంటాడు మోడీ వల్లే మనకి రైల్వే జోన్ వచ్చిందని, మోడీయే స్టీల్ ప్లాంట్ నిలబెట్టాడని, మోడీ పోలవరం పరుగులు పెట్టేస్తున్నాడని, అలాగా ఆకాశానికి ఎత్తి చెప్తున్నాడు. ఇతను దేశానికే కాదు ప్రపంచానికే ఒక విశ్వగురువు అని ఇలా చెప్తున్నాడు అనమాట. ఇది ప్రభుత్వ కార్యక్రమం. మర్చిపోయారు. అక్కడ మర్చిపోయిన విషయం ఏంటంటే, ఇది పార్టీ కార్యక్రమం కాదు, లేదా ఎన్డీఏ మిత్రపక్షాల కార్యక్రమం కాదు, అది ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ కార్యక్రమంలాగా మార్చి చూడండి, పార్టీలో మాట్లాడుతున్నప్పుడు కింద స్థాయిలు పై స్థాయిల్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు పదవుల కోసం, అలాగా మాట్లాడారన్నమాట. ఇది చంద్రబాబు నాయుడు వెర్షన్. నిజానికి వైజాగ్ రైల్వే జోన్ ఇచ్చినట్టు ఇచ్చారు, కానీ ఏం చేశారు, కేకే లైన్ ఏదైతే ఆదాయం వస్తుందో రైల్వేకి అది తీసుకెళ్ళి ఒరిస్సాకి కల్పిస్తారు. వైజాగ్ జోన్ నుంచి కేకే లైన్ తీశారు. ఆ విషయం చెప్పాలి కదా, అది చెప్పలేదు. మరి పోలవరం ఎవరిదండి? ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, అది చెయ్యాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటప్పుడు స్లో అయింది అన్నారంటే, మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది కదా, మన విభజన హామీలు అదొకటి. మరి చేయాల్సిన పని ఎవరిది? కేంద్రం చేయాల్సింది. మరి చేస్తుందా కరెక్ట్గా? ఎన్ని నిధులు కేటాయించింది ఎంతవరకు చెప్పండి. మరి అదేవిధంగా మన రాజధానికి ఎన్ని నిధులు ఇచ్చింది? మనకి ఇంకా 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇచ్చిందా? అప్పు రూపాయలు ఇచ్చింది మన ఈ మధ్యని. మరి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఒక విధంగా అది మూసేసి దిశగా తీసుకెళ్తుంటారు. అసలు ఇనప ఖనిజాలు ఇస్తున్నారా? ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నారు కానీ, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు ఇస్తున్నారు కానీ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్కి ఇస్తున్నారా? క్యాపిటల్ మైన్స్ ఇస్తున్నారా అసలు? మరి ఎందుకు అది లాస్లోకి వెళ్ళిపోతుందంటే ఇదే కారణం. ఇప్పుడు ఉద్యోగం మీద తోసేస్తున్నారు. మరి దాని గురించి అడగలేదు మన సీఎం. మరి ఇవన్నీ మోడీ చేస్తే మరి మనం ఆదాయాలు ఉండాలి కదా. మరి 3,50,000 కోట్ల రూపాయలు అప్పులు ఎందుకున్నాం అసలు? ఈ డౌట్ ఇప్పుడు వస్తుంది కదా. కాబట్టి అతను చేసిన దాన్ని చెయ్యని దాన్ని ఆకాశానికి ఎత్తి పొగిడేస్తారు. మరి మోడీ అంత గొప్పగా చేసినట్లయితే లాస్ట్ టైము మీరు బ్లాక్ షర్ట్ వేసుకొని అదే జంతర్ మంతర్ దగ్గర మీరు ధర్నా చేశారు, మర్చిపోయారా? ప్రత్యేక హోదా ఇవ్వలేదని, పిల్లాన్నే చూడనోడు దేశాన్ని ఏం చూస్తాడు అని విమర్శించలేదా? మరి ఇప్పుడు సిపిఐ రామకృష్ణ అన్నట్లు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని అంత మాట మేము అనలేం, కానీ వాళ్ళ నాయకులు గట్టు అనగలగని మేము అనలేం. కానీ చూస్తున్న ప్రజలకి, ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి, ఈ రాజకీయాలను అబ్జర్వ్ చేసిన వాళ్ళకి, అరే ఆ మధ్యనే కదా అంత ఘోరంగా తిట్టాడు, ఇప్పుడు తిట్టమని అనటం లేదు. తీవ్ర స్థాయిలో పొగడ్డం, అప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శించాడు. అందుకే మోడీ కూడా ఒకరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, పొత్తులో ఉంటే ఒళ్ళో ఉంటారు, విడిపోతే విమర్శిస్తారు అని ఇదే మోడీ అన్నాడు. మరి పోలవరం ప్రాజెక్టు కోసం మీరు మాట్లాడారు కదా ముఖ్యమంత్రి గారు, మరి ఇదే మోడీ గారు అనే మాట మీరు మర్చిపోయారా? పోలవరం నహి ఏటీఎం హే అని మిమ్మల్ని అనలేదా? పోలవరం నిధులు వాడేసుకుంటుందని. ఇప్పుడు అందరూ కలిపి అక్కడ మోడీని పొగిడేస్తున్నారు. ఇంకా నారా లోకేష్ ఆయన మాట్లాడుతూ నమో అంటేనట నాయుడుజీ మోడీజీ అట. ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు నమో అంటే నరేంద్ర మోడీ కాదు, నాయుడుజీ మోడీజీ. వాళ్ళ తాలూకా బంధం అంత గొప్పది, ఆ జంట
అన్నట్లు చెప్తున్నాడు అనమాట. వాళ్ళిద్దరూ ఉంటే అభివృద్ధి చెందుతుందని అంటూ ఏమన్నాడంటే, మనం రాష్ట్రం విడిపోయినప్పుడు కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చేస్తే మోడీ ఆదుకున్నాడు అన్న వాయిస్లో చెప్పాడు ఆయన. ఒక్క విషయం మర్చిపోతున్నారు లోకేష్, మీరు మనం అక్కడ కాంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేయడానికి కారణం, కట్టుబట్టలతో వచ్చేయడానికి కారణం మీ నాన్నగారు. లేదా మనకి బాధలు ఉండకపోదు అసలు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, మనకి హైదరాబాద్ మీద 10 సంవత్సరాల పాటు హక్కు ఉంది. మీరు హైదరాబాద్ కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చేవలసిన అవసరం లేదు. మరి నిజంగా కట్టుబట్టలతో మనం తని తగిలిసినట్లయితే కేసీఆర్, మరి మన పిల్లలంతా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు కదా, అప్పుడు చేస్తున్నారు ఇప్పుడు చేస్తున్నారు కదా, అంత ముందు కూడా చేసేవారు కదా. మరి మన పిల్లలు కూడా కట్టుబట్టలతో మన ఆంధ్రప్రదేశ్ వచ్చేయాలి కదా తెలంగాణ నుంచి. మరి అలా ఎవరు రాలేదే, మీ నాన్నగారు ఒకళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి అంటే, ఓటుకు నోటు కేసులు దొరికిపోయిన తర్వాత అక్కడ రాజీ దీంట్లో అర్జెంటుగా నువ్వు ఇది వదిలేసి వెళ్ళిపో, తెలంగాణ వదిలేసి వెళ్ళిపో అని కేసీఆర్ అన్నాడని ఇది అందరికీ తెలుసు. అందుకే హైదరాబాద్లోకి వచ్చాడని. ఇది అందరూ అనుకునే మాట, నేను చెప్తున్న మాట కాదు, కొత్త మాట కాదు, నేను కనిపెట్టిన మాట కాదు ఇది. నేనేం పరిశోధించి కనుక్కోలేదు. ఇది కోడే కూసింది లోకం అంతా కూడా. కట్టుబట్టలతో వచ్చింది మీరు, మన పిల్లలు రాలేదు. నిజంగా కట్టుబట్టలతో మనం పంపించేస్తుంటే మన పిల్లలు కూడా వచ్చి ఉండాలి కదా. మన పిల్లలు ఎవరు రాలేదు తెలంగాణ నుంచి, అందరూ దర్జాగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఒకటే మాట చెప్పేవాడు, కడుపు పట్టుకొని వచ్చిన వాళ్ళకి, అంటే తిండి కోసం వచ్చిన వాళ్ళకి ఎప్పుడు తెలంగాణ ఆదరిస్తుంది. మా కడుపు కొట్టాలని చూస్తే 10th క్లాస్ అనమాట. మరి ఆయన ప్రభుత్వాన్ని కోల్చడం కోసం మీరు ఎమ్మెల్సీని 5 కోట్ల రూపాయలు పెట్టి కొనబోయి 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తుంది. అక్కడ ఏసీపీకి దొరికిపోయారు. ఆ దొరికిపోవడం వల్ల కదా మనం వచ్చేసాం. లేదా మన హక్కు అంతా ఇంకా చెప్పాలంటే మీ నాన్నగారి వల్ల చాలా లాస్ అయింది. ఎందుకు లాస్ అయింది అంటే 10 సంవత్సరాలు మన దగ్గర వాడుకొని ఉంటే మనకు ప్లానింగ్ ఉండేది, ఎక్కడ రాజధాని పెట్టాలి, ఎలా పెట్టాలి, ఇవంతా మనం సర్దుకోవడానికి కూడా మనకు టైం దొరుకుతుంది. ఆ దొరకనే కూడా చేస్తారు. తిరిగి మోడీ సపోర్ట్ వల్ల మళ్ళీ మనం నిలబడ్డా అంటున్నారు. మరి ఇదే మీ నాన్నగారే కదా అన్నారు, ఏమి ఇచ్చాడు మోడీ రాజధానికి, చెంబుడు నీళ్ళు పిడిగుడు మట్టి కొట్టాడు నా మొహం మీద అన్నారు. మరి ఇప్పుడేమో ఎంతో చేసినట్టు చూపిస్తున్నారు. అందుకే అందరూ అంటున్నట్టు ఆ రోజు తిట్లకి పొగడతలు ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి ఇవి. అప్పుడు అంత తిట్టవలసిన అవసరం లేదు, మోడీ గారిని పర్సనల్ లైఫ్లో వెళ్ళి తిట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు మోడీని ఆకాశంకి ఎత్తివలసిన అవసరం కూడా లేదు. గౌరవించిన వరకు ఓకే, మన ప్రధానమంత్రి గారు కాబట్టి. మరి ఇంకా పవన్ కళ్యాణ్ ఈయన మీద వస్తున్న విమర్శలు సోషల్ నెట్వర్క్ ఇండియన్ రావటం లేదు. పళ్ళు చెట్లు కదా దెబ్బలు, మన కోసం ఎంతో కష్టపడుతుంటారు ఆయన అన్నాడు. నాన్న పరిపాలించిన తిడతారు, రాముణ్ణి కూడా వదలలేదు కదా, రాముణ్ణి కూడా విమర్శించారు కదా, అందుకే కదా సీతాదేవిని అడవులకు పంపించాడు. మరి మీరు జగన్ రెడ్డి అని మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండేటప్పుడు మీరు తిట్టలేదా? మరి మీరే కదా మోడీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడు, పాచిపోయిన లడ్డూలు అని కాకినాడలో ఒక మీటింగ్లో మీరు హిందీలో మాట్లాడారు. మోడీ నీకు అర్థం కావాలని హిందీలో మాట్లాడుతున్నాడు, మా ప్రత్యేక హోదా ఇవ్వా అని అడిగారు. అప్పుడు కూడా ఆయన పళ్ళుని చెట్టే కదా, మరి నువ్వు కూడా 4 రాళ్ళు వేసావు కదా ఆయన మీద. మరి ఇది అబద్ధమా? మరి అప్పుడు నువ్వు మోడీని తిట్టావు, మరి అప్పుడు అదే చెట్టు కదా, అదే ప్రధానమంత్రి. మరి ఆయన కష్టపడుతున్న రాత్రి పగలు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోవాలని మీరే అంటున్నారు. మరి ఎంత కష్టపడుతుండే ప్రధానమంత్రిని మీరు ఆ రోజు ఎలా తిట్టారు? మళ్ళీ హిందీలో, తెలుగులో చెప్తే ఆయనకు అర్థం కాదని హిందీలో కూడా అన్నారు. మీరు పాచిపోయిన లడ్డూలు అన్నారు, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అన్నారు. మరి ఇప్పుడు ఆ మాటలు నేటైపోయాయి. సరి కదా, మీకు చరిత్ర తెలుసో తెలియదో, తెలిసి తెలియనట్టు నటిస్తారు, అర్థం కాదు. మీరు ఏమన్నారంటే మోడీ గారు వచ్చినప్పటికీ బంగారం తాకట్టు పెట్టింది భారతదేశం, ఆ బంగారం విడిపించాడు ఆయన. అటువంటి స్థితి నుంచి, బంగారం తాకట్టు పెట్టే స్థితి నుంచి ఈరోజు ఈ స్థాయి తీసుకొచ్చాడు. మీకు తెలుసో లేదో, బంగారాన్ని తాకట్టు పెట్టింది చంద్రశేఖర్ అని ప్రధానమంత్రి గారు, మన ప్రధానమంత్రి అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారు తాకట్టు పెట్టేసింది. దాన్ని విడిపించింది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రి అయిన తర్వాత ఆయన తెలివితేటలతో పివి నరసింహారావు ఆయన సరైన పర్సన్ని ఆర్థిక శాఖ మంత్రిని చేసి భారతదేశాన్ని ఆర్థిక దుస్థితి నుంచి గట్టెక్కించాడు, ఆ బంగారాన్ని విడిపించాడు, తర్వాత పరుగులు పెట్టించాడు భారతదేశాన్ని మన్మోహన్ సింగ్ ఉండేటప్పుడు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ మళ్ళీ ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఎంత డెవలప్ చేసాడో మనకు తెలుసు. అంటే బంగారాన్ని తాకట్టు పెట్టింది చంద్రశేఖరు అనే ప్రధానమంత్రి గారు, మరి దాన్ని విడిపించింది పివి నరసింహారావు గారు. ఈ మధ్యకాలంలో ఈయన అప్పటికి ఇంకా ముఖ్యమంత్రి కూడా కాలేదు నా డౌట్, అసలు అయి ఉంటాడు. అప్పటికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడేమో బహుశా. అంటే వాజ్పేయి గారి కంటే ముందు జరిగింది. అప్పుడే బంగారం తాకట్టు పెట్టి దాన్ని విడిపించారు. మరి అప్పటికి మోడీ గారు ముఖ్యమంత్రి అవునా కాదు కూడా నాకు ఇంకా డౌటే ఆ టైంకి. అలాంటిది ఈయనేదో భారతదేశాన్ని ముందు తీసుకెళ్ళిపోయినట్లు, అంటే బంగారం తాకట్టు పెట్టేసుకునే స్థితిలో నుంచి భారతదేశం ఈరోజు ఆర్థిక రంగంలో మనం అభివృద్ధి చెందిపోతున్నాం. ఎలాగంటేనట పశ్చిమ దేశాలన్నీ కూడా, విదేశాలన్నీ కూడా అసూయపడతానండి భారతదేశం చూసి. అసలు ఒకసారి
సూచిక చూద్దామా? ఆర్థిక వ్యవస్థలో భారతదేశంతో స్థానం కానీ, విద్యారంగంలో భారతదేశం స్థానం కానీ, ఏ రంగంలో పారిశ్రామిక రంగంలో భారతదేశం స్థానం కానీ, ఇవన్నీ మనం ఒకసారి చూద్దామా? చూసి వాళ్ళు అసూయపడే స్థితిలో మనం ఉన్నామా లేవా అని తేలిపోద్దు కదా. మీరు ఎలాంటి వాళ్ళంటే కోనసీమ కొబ్బరి చెట్లకి తెలంగాణ వాళ్ళకి దిష్టి తగిలిసింది అని అనే రకం మీరు. మరి ఎక్కడికెక్కడ ముడిపెడతారో అర్థం కాదు, మీరు ఏం మాట్లాడదు మీకు అర్థం కాదు, చరిత్ర తెలియదు, తెలియనట్లు నటిస్తుంటే అర్థం కాదు. ఇదంతా కూడా మేముంటుంది కాదు. సోషల్ నెట్వర్క్లో వీటి మీద బోల్డ్ వస్తున్నాయి. మీ వాయిస్ మీద మీరు మాట్లాడదు. అన్నిటికంటే అసలైన విషయం మీద ఎక్కువ విమర్శ వస్తున్నది. ఏంటో తెలుసా? మోడీ గారిని అలా తిరుగుతుంటేనట నా కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగాయి, నా గుండె కలుక్కుమంది, చివుక్కుమంది అంటూ చెప్పారు. అందుకు సోషల్ నెట్వర్క్లో ఏం అడుగుతున్నట్టు అంతాను, మరి 22 మంది పిల్లలు చచ్చిపోయేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ గుండె కొలుక్కుమనలేదా? వాళ్ళు తిట్టడం తప్పే. నిన్న వీడియోలో నేను చెప్పాను, నేను మోడీ గారిని వాళ్ళ తల్లి గారిని తిట్టడం దుర్మార్గం. కానీ అది వేరే ఇష్యూ. ఇక్కడ వాళ్ళు తిట్టడం గురించి తిట్టడం తప్పని అందరం ఖండిస్తాం, బుర్ర రావడం ఖండిస్తారు. కానీ అక్కడ 22 మంది పిల్లలు, చిన్న పిల్లలు, చిన్నప్పటి నుంచి చదువుకొని ఎలాగైనా డాక్టర్లు అవ్వాలని ఆశలతో చదువుకున్న వాళ్ళు ఈరోజు మృతదేహాలు అయిపోయి, అప్పుడు మీకు బాధ అనిపించలేదా? మరి సోనం వాంగ్చుక్ 20 రోజులు భోజనం లేకుండా అక్కడ ఉన్నాడు పెద్ద ఆయన, మరి అప్పుడు మీ కళ్ళల్లో నీరు రాలేదా? మరి ఆడపిల్లని కూడా చూడకుండా వాళ్ళ పర్సనల్ పార్ట్ను కూడా టచ్ చేస్తూ పోలీసు వాళ్ళు లాఠీకారాలకి ఈ ముళ్ళు గుచ్చి కొట్టి ఒళ్ళు చిరిగిపోయినట్లు ఆడపిల్లని కూడా చూడకుండా కొట్టారు. అప్పుడు మీ కళ్ళల్లో కన్నీరు తిరగలేదా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే రాజీనామా చేయాల్సిందని ఒక్క గొంతు మీరు కలిపారా? పోనీ అక్కడ చిన్నపిల్లలు సైతం ఆడవాళ్ళని మగవాళ్ళని నిర్దాక్షిణ్యం కొడుతుంటే, సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు ఇంకెవరిని తీసుకొచ్చారో కూడా తెలియని పరిస్థితుల్లో కొడుతుంటే ఒక్క ట్వీట్ చేయలేకపోయారా? అప్పుడు లేని బాధ ఇప్పుడు మీకు వచ్చేసిందా? మోడీ గారిని తిట్టడం అందరం బాధపడ్డాం, కానీ మేము అప్పుడు బాధపడ్డాం, ఇప్పుడు బాధపడ్డాం. ఆ పిల్లల్ని కొట్టడం కూడా మేము ఖండించాం, ఇప్పుడు మోడీ గారి తల్లిని తిట్టడం కూడా ఖండించాం. నాలండు ఖండిస్తే ఆ మాత్రం ఎంతమంది చూస్తారు? అదే మీరు ఖండించుంటే కొన్ని లక్షల మంది చూసి ఉండేవారు, కథలకి వచ్చి ఉండేది. కరెక్ట్, పవన్ కళ్యాణ్ చాలా కరెక్ట్గా మాట్లాడతాడు, తన పార్టీ అయినా సరే కూటమి ఉన్నా సరే ఇది తప్పంటే తప్పనే మాట్లాడతాడు అని మొదట్లో మీరు మాట్లాడే విధానం చూసారా? అలా మాట్లాడుంటే బాగుండేది. అలా మాట్లాడకుండా ప్రధానమంత్రిని అనగానే బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది అని అంటున్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్నాడు కదా ప్రధానమంత్రిని, బాలకృష్ణ అన్నాడు దారుణంగా అన్నాడు కదా, మరి అప్పుడు ఏడుపు రాలేదా? అంటే మీరు ఒక పార్టీలో కలిసిపోతే ఇప్పుడు మళ్ళీ ఎవరికి ఏడుపులు రావు. వీళ్ళంటే ఇప్పుడు ఏడుపు వస్తుంది. అప్పుడు మీరు అందరూ ప్రధానమంత్రి నన్నోలే. ప్రధానమంత్రి వస్తే బ్లాక్ బెలూన్స్ ఎగరవేసిన వాళ్ళే, జంతర్ మంత్రి దగ్గర బ్లాక్ డ్రెస్ వేసుకొని ధర్నాలు చేసిన వాళ్ళే. మరి అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు పిల్లలు అధికారం కోసం చేయలేదే. పిల్లలంతా ఏం చేశారు? విద్యారంగంలో మార్పు రావాలి, సంస్కరణలు రావాలి, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని న్యాయమైన కోరికలే కదా ఇవి. అలాగే ప్రధానమంత్రి అయిపోయి ముఖ్యమంత్రి అయిపోయి డిప్యూటీ సీఎం అయిపోవాలని చేయలేదు అక్కడ. ఇప్పుడు అంటున్నారు డీటెక్ ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్లు ఉన్నాయి లేవా? ఎంత ఆశీస్సుపదం చూడండి ఇది. అంటే నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అక్కడ ధర్నాలు పాల్గొవాలి. ఎవరైనా పాల్గొవచ్చు. ఒక అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా అడుగుతారు. రోడ్డు మీద ఒక అమ్మాయిని పట్టుకుని 4 కొడతాను అనుకోండి, ఒకడు కొడతాడు అనుకోండి, ఆ 4 వచ్చి కొడతా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఆడ మీద కలపడరు కదా, రోడ్డు మీద వెళ్తుండే ఎవడైనా దాన్ని ఖండిస్తారు కదా. వీళ్ళ ముందు ఇన్ని పెట్టుకొని తిరిగి మీరే తిట్టి మోడీని ఒకప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి మోడీ గారిని తిట్టి ఇవన్నీ చేసి నిన్న ఎక్స్ట్రీమ్గా పొగడ్డం ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. ప్రధానమంత్రిని గౌరవించడం వేరు, కానీ ఇంత దారుణంగా ఒకప్పుడు తిట్టి ఇప్పుడు దారుణంగా అంటే ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళి పొగడ్డం. ఈ దేశం ఆయన లేకపోతే అయిపోద్ది అన్నట్లు. ఆయన లేకముందు ఈ దేశంలో బాగానే ఉంది. జవహర్లాల్ నెహ్రూ గారు కాంచి మా పివి నరసింహారావు గారు, మరి వాజ్పేయి గారు, ఎంతోమంది దేశాన్ని పరిపాలించారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, విపి సింగ్, దేవగౌడ గారు అందరూ పరిపాలించారే. ఏమైపోలేదు. ఒక్క చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు భారతదేశం ఆర్థిక ఇబ్బందులు పడ్డది. తర్వాత ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, ప్రపంచం మొత్తం మీద ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు పివి నరసింహారావు దాన్ని అమలుపరిచాడు, దేశం మళ్ళీ గట్టెక్కించాడు. మరి ఆయన గురించి ఏం చెప్పరు? ఆయన తెలుగుడే కదా, తెలంగాణ వాడే కదా. మరి ఆయన గురించి ఏం చెప్పరు? ఒకరోజున పివి నరసింహ పొగిడారు ఎవరన్నా? దేశాన్ని ఎవరు రక్షించారు తెలీదా మీకు? కాబట్టి ఈసారైనా మాట్లాడుతున్నప్పుడు మన ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి విమర్శించడం తప్పే. ఒక వ్యక్తిని ఆకాశాన్ని ఎత్తేసి మన సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బ కొట్టుకుంటూ, తెలుగుడు ఆత్మగౌరవం దెబ్బ కొట్టుకుంటూ, అయ్యా మీరు లేకపోతే అంటున్నాడు పవన్ కళ్యాణ్, మీలాంటి నాయకుడు గతంలో లేడు, మిమ్మల్ని ఎవరు ఢీకోలేడు, భవిష్యత్తులో రాడు అని చెప్పి అంటున్నాడు. మోడీ గారు పరిపాలన ఏ విధంగా ఉందో దాని గురించి ప్రత్యేకించి, అంటే ఈ టైంలో మేము చెప్పడం కుదరదు ఒక వీడియోలో, అందులో ప్రత్యేకించి ఆయన సాధించిన విజయాలేంటి, ఆయన
పొందిన అప్పజేయాలేటి, ఈ రెండు మీద ఒక వీడియో త్వరలో చేయాలనుకుంటున్నాను, చేస్తాను కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మన్యాస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.